అది మన దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టీవీ స్టేషన్ మన అప్పుడు పివి నరసింహారావు గారి టైంలో మనకు ఒక టీవీ స్టేషన్ వచ్చింది. అది ప్రభుత్వం ఒక మంచి ప్లేస్ దానికి ఇవ్వకుండా ఏదో ఒక వరదలు వచ్చేటువంటి ప్లేస్లో దిగువ ప్రాంతంలో దానికి ఇవ్వడం వల్ల ఆ వరదలను వచ్చి వాళ్ళ మిషన్స్ అన్నీ ఆ మిషనరీ అంతా నీళ్ళలో నిండిపోయి ఇక్కడ నుండి టీవీ స్టేషన్ ఎత్తేయాల్సిన పరిస్థితి వాళ్ళకి కలిగింది. అది చాలా దురదృష్టకరం. మళ్ళీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మన టీవీ స్టేషన్ని మనకు పునరుద్ధరించి మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అప్పుడు టీవీ స్టేషన్ ఉన్నప్పుడు నేను కూడా స్వరజరి అనే కార్యక్రమాలు చేశాను. అప్పుడు డైరెక్టర్ వరప్రసాదరావు గారు టీవీ స్టేషన్ డైరెక్టరు నా ప్రతిభను గుర్తించి కార్యక్రమాలు రూపొందించండి తిరుపతి గారు అని నన్ను ఒక 6 ఎపిసోడ్లు అట్లా తయారు చేయించారు. అవి ప్రతి శనివారం ఆ మధ్యలో మన యాదగిరి ఛానల్ అప్పట్లో వచ్చేవి. ఇప్పుడు అది కూడా వాళ్ళు ఇక్కడ టీవీ స్టేషన్ చేసిన తర్వాత మన వరంగల్ కార్యక్రమం రావటం లేదు. అసలు మన వరంగల్కు టీవీ స్టేషన్ లేకుండా అయిపోయింది. మనకున్నటువంటి ఆకాశవాణి కూడా అది కేవలము ఎఫ్ఎం స్టేషన్ మాత్రమే. అంటే వేరే ఇప్పుడు కర్నూలు, విజయవాడ, తిరుపతి లాంటి రేడియో స్టేషన్లలో కార్యక్రమాలు రూపొందుతాయి. అక్కడ సంగీత కార్యక్రమాలు రూపొందుతాయి, ఎన్నో కార్యక్రమాలు రూపొందుతాయి. కానీ మనది ఎక్కువ రిలే స్టేషన్ లాంటిది ఇది. కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆకాశవాణి కూడా మనకు రావాలి అని కోరుకుంటాను. ఈ ఆకాశవాణి టీవీ స్టేషన్ వల్ల ఇక్కడ అభివృద్ధి చెందితే ఇక్కడ ఆ కళలకు ప్రోత్సాహం ఉంటుంది. మనకు ఎంతోమంది ఔత్సాహిక కళాకారులు రేడియో స్టేషన్లో పాల్గొని టీవీ స్టేషన్లో పాల్గొని వాళ్ళ కళలు ప్రదర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు కళాకారులు ఈ కళను ముందుకు తీసుకెళ్లాలంటే ఇటు మీలాంటి ప్రోత్సహించేటువంటి అంజలి మీడియా వంటి మీలాంటి ప్రోత్సాహకారులు ఉండాలి. స్వతగా వాళ్ళు శ్రమ చేయాలన్నమాట.